ఆ భ్రమలను నమ్ముచుందురు, భ్రమలను నమ్ముచుందురు, తిమిరమున నరులు సరియగు త్రోవగానక కామ మదములందు జిక్కి పామరులై చెడుదురే, సత్యము తెలియక ఖాజా. దివ్యాత్మస్వరూపులారా, ఈరోజు ఈ యొక్క పద్యం యొక్క వివరణ మనం తెలుసుకుందాం. భ్రమలను నమ్ముచుందురు. భ్రమ అంటే ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా భావించడం. ఎందుకు జరుగుతుందంటే, తిమిరమున చీకట్లో మనము ఒక వస్తువుని ఇంకో వస్తువుగా భావిస్తాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ మనం ఎట్లా అంటే, చీకట్లో ఒక తాడు పడి ఉందనుకోండి, మనం దూరం నుంచి చూస్తే దాన్ని పాముని భావిస్తాం. అంతవరకు మనకు ఏ అలజడి లేకుండా ఎంతో శాంతంగా ఉన్న మనము ఆ తాడును చూసి పాముని భ్రమించి అన్ని రకాల అలజడులకు గురై ఇంకో ఇతరులకు కూడా దానికి మనము ఇతరులకు చెప్పి అది పాముగా భావించి అందరం కలవరపడతాం. దానికి ఒక్కటే కారణం తిమిరము, అంటే చీకటి ఉండడం వల్ల. తిమిరమున నరులు సరియగ త్రోవగానకను. ఆ తిమిరము చీకటి వల్ల, చీకటి అంటే మనకు భావార్థం ఏముందంటే అజ్ఞానం అన్నమాట. అజ్ఞానం వలన మనకు భ్రమ అనేది కమ్ముకుంటుంది. ఆ అజ్ఞానములో, ఆ భ్రమలోన మనం సరైన వస్తువుని, సత్యాన్ని మరచి అసత్యాన్ని నిజమనుకొని ఈ యొక్క అలజడికి గురై మన జీవితాలని నిర్లక్ష్యంగా ఈ జీవితం అంతా పాడు చేసుకుంటున్నాం. సరియగు త్రోవగానకన్ కామ మదములందుకి ఎప్పుడైతే మనం చీకట్లో ఉన్నామో, ఆ చీకటికి ఇంకా ఈ తోడు కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యములు అనేటువంటివి అష్టమదములు. ఇవన్నీ ఎప్పుడైతే చీకట్లో కోరినామనుకుంటే, అజ్ఞానంతో కోరిన కోరిక అది తప్పకుండా దుష్ఫలితాన్ని ఇస్తుంది. అజ్ఞానంతో పడిన కోపం కూడా అది దుష్ఫలితాన్ని ఇస్తుంది. అజ్ఞానంతో కూడినటువంటి లోభం కూడా దుష్ఫలితాన్ని ఇస్తుంది. అజ్ఞానంతో కూడిన మదము కానీ, మత్సరము కానీ, ఇవన్నీ మనకు దుష్ఫలితాలను ఇస్తున్నాయి. కారణం ఒక్కటే, తిమిరం అంటే చీకటి, అజ్ఞానమైన చీకటి వల్ల. మరి ఇంకా నేననే అహంకారం, మదములు, అష్టమదములు, రూపమదము, యవ్వనమదము, కులమదము, ధనమదము, తపోమదము, విద్యామదము, ఇలా 8 మదాలు. ఈ మదాల వల్ల కూడా మనం ఇంకా కిందికి నెట్టివేయబడుతున్నాం. ఇంత జ్ఞానము, ఇంత ఆనంద స్వరూపుడు మానవ దేహాన్ని మనం ధరించి, ఇంత ఆనందమైన దేహాన్ని ధరించి కూడా ఈ యొక్క కామ మదములందు చిక్కి పూర్తిగా మనము చివరికి నెట్టివేయబడుతున్నాం. అధోరాశికి వెళ్ళిపోతున్నాం. ఊర్ధ్వరాశి నుంచి మనం అధోరాశికి వెళ్ళిపోతున్నాం. దానివల్ల కామ మదములందు చిక్కి పామరులై, అంటే మూర్ఖంగా, మూఢత్వంగా పామరులై చెడుగురే చెడిపోతున్నాం. కాబట్టి సత్యము తెలియక, అంటే మనము జ్ఞానము లేక, ఈ జ్ఞానాన్ని మనం పొందాలి అంటే ఇంకొక మార్గం ఈ యొక్క ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఒక గురువు ద్వారా తప్ప జ్ఞానం ఇంకొకరి ద్వారా మనకు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి గురువు ద్వారానే ఆ జ్ఞానాన్ని, సరైనటువంటి జ్ఞానాన్ని పొంది ఈ సరైనటువంటి దారిని తెలుసుకొని ఈ యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఈ యొక్క పద్యం యొక్క అర్థమని తెలియజేస్తున్నాను.